ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు దేవీ భాగవతంలోని అహంకారము సృష్టి బీజం గురించి తెలుసుకుందాము. ఇక్కడ వ్యాసుడి ప్రసంగ ప్రవాహానికి జనమేజయుడు మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. ప్రహ్లాదుడితో వీరికి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ముందుగా ఆ కథ చెప్పు. చాలా కుతూహలంగా ఉంది. నరనారాయణులు మహాతపస్సులు, శాంతచిత్తులు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని. వీరికి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడింది? క్రోధమే వైరకారణమైతే ఇంక జపాలేమిటి, తపాలేమిటి? శ్రమ ఏవహి కేవలం. అహంకార సముద్భవమైన క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇక మా బోట్ల మాట చెప్పేదేమిటి? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారము అంకురించిందంటే 1,000,000 సంవత్సరాలు చేసిన తపస్సులన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవును కదా? అసలు నాకు తెలియక అడుగుతాను మహర్షి, ఈ ముల్లోకాలలోనూ ఏ కాలంలోనైనా అహంకారాన్ని జయించిన వాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చుకైనా ఉన్నాడంటావా? పోనీ భవిష్యత్తులో ఉంటాడంటావా? ఇనుప సంఖ్యలను తెంపుకోవచ్చు, కొయ్య కుదిబండలను వదిలించుకోవచ్చు, అహంకార బంధనాన్ని మాత్రం ఎవడూ విడిపించుకోలేడు. స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తు అంతా అహంకార వృత్తమే. మహాజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైన ఈ సంసారములో పరిభ్రమిస్తున్నాడంటే అహంకారమే కారణము అంటున్న మీమాంసకుల సిద్ధాంతము నిజమే అనిపిస్తుంది. సత్యకాలము నాటి మహాత్ములు ప్రహ్లాద నరనారాయణులే అహంకార కామక్రోధాలకు లొంగిపోయారంటే ఈ కలికాలంలో నా వంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా మహానుభావా? జనమేజయ, కారణము కంటే కార్యం భిన్నమెలా అవుతుంది? ఉంగరమైనా కడియమైనా బంగారంతో చేసింది బంగారమే కదా. ఈ సృష్టి అహంకారోద్భవము, అందుచేత అహంకార భిన్నము కానేరదు. దారపు పోగులతో నేస్తే ఏర్పడుతున్న వస్త్రము పోగులు తీసేస్తే ఉంటుందా? సత్వరజస్తమో రూపమైన మాయాగుణాలు మూడింటితో నిర్మింపబడినది ఈ స్థావరజంగమాత్మకమైన విశ్వము. అందుకని బ్రహ్మ మొదలుకొని తృణస్తంభ పర్యంతము ఎక్కడ వెతికినా ఇవే కనబడతాయి. త్రిమూర్తులకే దిక్కులేదు, వారు అహంకార మోహితులే. వశిష్ఠ నారదాది మహాజ్ఞానులున్న వారు ఈ అగాధమైన సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహం ఎందుకు? దేహదారిగా జన్మించి ఈ మాయాగుణాలకు అతీతంగా శాంతుడై ఆత్మానందములో స్థిరపడిన వాడు ఒక్కడంటే ఒక్కడు ఈ ముల్లోకాలలోనూ లేడంటే లేడు. అహంకారం నుంచి ఆవిర్భవించే కామక్రోధాలు, లోభమోహాలు శరీరం ఉన్నంత వరకు మానవుణ్ణి వదిలిపెట్టవు. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణాలు అవలోకనం చేస్తున్నాడు, తీర్థయాత్రలకు వెడుతున్నాడు, దానాలు ధ్యానాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా విషయసక్తుడై చేస్తున్నాడు, దొంగలాగా చేస్తున్నాడు. కృత త్రేత ద్వాపరయుగాల నాటికే పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ధర్మం బద్దలైపోయిన ఈ కలియుగంలో కథ ఏమని చెప్పవంటావు? స్పర్ధ, దోహం, లోభం, అమర్ష ఇవే సర్వదా సర్వత్రా రాజ్యమేలుతున్నాయి. నిజమే, ప్రపంచం ఇలానే ఉంది. అయినా విచారించవలసిన పని లేదు. క్రోధ మద మాత్సర్యాలను జయించిన సాధు సజ్జనులు చెదురుముదురుగానైనా ఇది ఒక్కరో ఇద్దరో ఈ భూలోకం మీద లేకపోలేదు, ఉన్నారు. దృష్టాంతం కోసం ఉన్నారు. వ్యాస మహర్షి, నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వారు ధన్యులు. ముల్లోకాలు వారికి దాసోహం అంటాయి. మా తండ్రి గారు చేసిన మహాపాతకము ఇప్పటికీ నా మనసును కాల్చివేస్తుంది. అహంకరించి మృత సర్పాన్ని ఒక తపస్వి మెడలో వేశాడు. ఎంత ఘోరం, ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమ్మోహము ఎంతటి అకృత్యానైనా చేయిస్తుంది. తేనె కోసం ఆశపడి చిటారు కొమ్మకి ఎగబాకుతాడే తప్ప పడిపోతానన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు. నరకం ఒకటి ఉందని భయపడడు. సరే, ఇంతకీ నరనారాయణులకు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను దొలిచిస్తుంది. ఎక్కడో పాతాళలోకములో ఉండే ప్రహ్లాదుడు సారస్వత తీర్థంలో పవిత్ర బద్రికాశ్రమములో ముక్కు మూసుకొని తావలం తిప్పుకునే నరనారాయణులు పరస్పరం ఎలా తరసపడ్డారు? వీరి వైరానికి కారణమేమిటి? కాంతా కనకాలు గదా వైరతరవుకి విత్తనాలు. ముగ్గురు ఈశరణారహితులే, ధర్మాత్ములే, జ్ఞానులే. వీరికి యుద్ధమేమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠతను తట్టుకోలేను. వెంటనే తెర తొలగించు మహర్షి, ఛేదించు.
శౌనకాది మహామునులారా, గమనించారు కదా, జనమేజయుడి మనస్సు పరమ నిర్వేదముతో పరితపిస్తుంది. తన తండ్రి పరీక్షిత్తు చేసిన మహాపాపము, దానికి ఫలితంగా స్నానదానాదిరహితమై పొందిన దుర్మరణము, ఇవి అనుక్షణం అతడిని వేధిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పించడం ఎలాగా అని మనసు కలవరపడుతుంది. అందరూ అహంకృతులే అనుకోవడంలో ఒక ఊరట లభిస్తుంది. అంతలో పరితపిస్తుంది. భయవిహ్వలుడు అవుతున్నాడు. ఈ చిత్త సంక్షోభం నుంచి విడుమరగా కోరి కోరి పుణ్యకథాశ్రవణం చేస్తున్నాడు. వ్యాసుడు అందుకే వినిపిస్తున్నాడు. అనంతరము కథ ఎలా ఉంటుందో రేపటి వీడియోలో తెలుసుకుందాము. ప్రహ్లాదునికి నరనారాయణుల యొక్క సంవాదం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము.